Namaste. This is Udvita Bhunagiri and I am 14 years young. వైకుంఠ ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన దినం. ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువు భక్తులకు చాలా ముఖ్యమైనది. ఇది చంద్రుడి శుక్లపక్షంలో వచ్చే 11వ తిథి అనగా ఏకాదశి తమిళ మాసమైన మార్గశిరలో వస్తుంది. ఈ రోజు వైకుంఠ ద్వారాలు శ్రీ విష్ణువు యొక్క దివ్య నివాసము భక్తులకు తెరవబడి ఉంటాయని నమ్మకం. ఏకాదశి యొక్క ఉత్పత్తి కథ పద్మ పురాణంలో ఉంది. ఒకసారి మురాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు విశ్వం మొత్తం భయపెట్టాడు. దేవతలకు కూడా సవాలు విసిరాడు. శ్రీ మహావిష్ణువు ఆయనతో వేల సంవత్సరాలు యుద్ధం చేసి చివరికి బడరికాశ్రమంలో ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో ముర విష్ణుపై దాడి చేయబోయినప్పుడు విష్ణు శరీరంలో నుండి ఒక తేజస్సు కలిగిన దివ్య శక్తి బయటకు వచ్చింది. ఆ శక్తియే యోగమాయ. అదే ఏకాదశి దేవిగా అవతరించి మురాసురుడిని సంహరించింది. ఆమె వీరత్వాన్ని మెచ్చిన విష్ణువు ఆమెకి ఒక వరం ఇచ్చారు. ఏకాదశి రోజు ఉపవాసం చేసి విష్ణువుని భక్తితో పూజించేవారు పాపాల నుండి విముక్తి పొంది ఆత్మశుద్ధి మరియు మోక్షం పొందుతారు అని గొప్ప ఆధ్యాత్మిక అర్థం కలిగిన దినం. ఇది అహంకారం, లోభం, క్రోధం, అజ్ఞానం లాంటి లోపాలు ఉన్న రాక్షస గుణాలపై విజయాన్ని సాధిస్తుంది. ఈ రోజు ఉపవాసం అంటే 11 ఇంద్రియాలను నియంత్రించడం, 5 జ్ఞానేంద్రియాలను, 5 కర్మేంద్రియాలను మరియు మనసును నియంత్రించుకోవడం. భక్తులు ఈరోజు కఠిన ఉపవాసం పాటిస్తారు. ధ్యానాలు పూర్తిగా వర్జిస్తారు. రాత్రి అంతా జాగరణం చేస్తూ మేలుకొని ఉంటారు. విష్ణు నామస్మరణం చేస్తూ భగవద్గీత చదువుతూ ఉదయం సమయంలో ఆలయ దర్శనం చేస్తారు. వైకుంఠ ఏకాదశి మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. శ్రమ, భక్తి మరియు ఆత్మ నియంత్రణం ద్వారా మోక్ష మార్గం ఎప్పుడూ తెరిచే ఉంటుంది.